హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 50 సంవత్సరాల పెన్షన్లకు సంబంధించి రూ. 10 శుభవార్త రావడం జరిగింది. దసరా కానుకగా అక్టోబర్ నెలలో 50 సంవత్సరాల పెన్షన్ను ప్రారంభించడానికి అవకాశం ఉంది. ఈ పెన్షన్లకు ఎవరెవరు అర్హులు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ కూడా చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ నుంచి పెన్షన్దారులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో అసెంబ్లీ చర్చలు జరుగుతున్నాయి. వైసీపీ పార్టీపై అభిప్రాయాలు వచ్చిన కొండపల్లి సంబంధిత మంత్రి సమాధానం ఇచ్చారు. ఎవరైతే అర్హులు ఉన్నారో వారి పెన్షన్లు ప్రభుత్వం తొలగించలేదు, నోటీసులు ఇచ్చినప్పటికీ పెన్షన్ ఇవ్వడం కొనసాగుతుంది, పెన్షన్ తొలగించలేదని స్పష్టం చేశారు. ఇంకా పెన్షన్ల కోసం వెరిఫికేషన్ జరుగుతుందని చెప్పారు. ప్రస్తుతం కొంతమందికి అంటే ఇప్పటికే 11,000 మందికి ఇదే విధంగా 50 సంవత్సరాల వయసుకే పెన్షన్లు మొదలయ్యాయన్నారు. మరియు రాష్ట్రంలోని మిగిలిన అర్హులకు త్వరలోనే అందజేస్తామన్నారు. ఎస్సీ ఎస్టీ వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చి చర్మ కార్మికులు కానీ గీత కార్మికులు కానీ ఎవరైనా ఉంటే వారికి కూడా పెన్షన్లు అందజేయాలని సూచించారు. సో 50 సంవత్సరాల పెన్షన్లకు సంబంధించి అక్టోబర్ నెలలో మిగిలిన అర్హులకు కూడా అప్లై చేసుకునే అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. అంటే దసరా కానుకగా అక్టోబర్ నెలలో ప్రారంభించే అవకాశం ఉంది. ఎవరికి పెన్షన్ తొలగించబడ్డారనే భయం అవసరం లేదు. చాలామంది రీఅసెస్మెంట్ కోసం అప్పీల్ పెట్టుకున్నారు కనుక ప్రభుత్వం యథావిధిగా పెన్షన్లు ఇస్తుందని చెప్పారు. మీరు అప్లై చేసినప్పుడు హాస్పిటల్ సూచిస్తే అక్కడికి వెళ్ళి పాత రిపోర్ట్లు మరియు ప్రూఫ్ తీసుకువచ్చి సదరం సర్టిఫికేట్ తీసుకుంటే మీకు పెన్షను మళ్ళీ యథావిధిగా ఇస్తారు. డౌట్లు ఉంటే ప్రభుత్వం క్లారిఫై చేసినప్పుడు సమస్యలు ఉండవని చెప్పారు. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.